నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం సెన్సస్ హెచ్ఎల్ఓ యాప్లో అత్యంత కీలకమైన, అలాగే కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించే 7వ ప్రశ్న గురించి పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. సర్వేలో పక్కాగా డేటా ఎంటర్ చెయ్యాలంటే అసలీ ఆప్షన్ల మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిజం చెప్పాలంటే ఈ 7వ ప్రశ్నే మనకొక మాస్టర్ కీ లాంటిది. ఇక్కడ ఏకే ఎడ్యుఫ్యూషన్ వారి ఏఐ గైడ్ మనకు ఈ 7వ ప్రశ్న వెనుక ఉన్న రహస్యాలను పరిచయం చేస్తున్నారు. ఇక్కడ గమనిస్తే ఇది కేవలం ఏదో ఒక సాధారణ ప్రశ్న కాదు. మొత్తం సర్వేకే ఇది అసలైన మాస్టర్ కీ. ఫీల్డ్ వర్క్లో మనం సరియైన డేటాను అన్లాక్ చెయ్యాలంటే అసలు ఈ ప్రశ్న వెనుకున్న లాజిక్ ఏంటో మనం ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరాలి. సరే, మనం ఈ సెషన్లో ఏమేం చూడబోతున్నామో ఒక్కసారి క్విక్గా చూద్దాం. ముందుగా 7వ ప్రశ్న యాప్కు పునాది ఎలా అయింది, ఆ తర్వాత ఆప్షన్ల మ్యాప్, మూడోది ఆప్షన్ 2 అంటే అసలు వాడక, ఆ తర్వాత దారి ఏ అంటే షాపు మరియు నివాసం, చివరగా దారి బి అదే సంస్థాగత కుటుంబం. ఈ పాయింట్స్తో ఫీల్డ్ వర్క్లో ఉండే కన్ఫ్యూజన్కి పూర్తిగా చెక్ పెట్టేద్దాం. ముందుగా మొదటి విభాగం, 7వ ప్రశ్న, యాప్ పునాది. అసలెందుకు ఈ ఒక్క ప్రశ్నను హెచ్ఎల్ఓ యాప్కి పునాది అంటారో ఇప్పుడు చూద్దాం. దీని అర్థం చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద వాల్ట్ డోర్ని ఊహించుకుందాం. ఈ 7వ ప్రశ్న సరిగ్గా ఇలాంటి ఒక గేట్వేగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనమిచ్చే సమాధానం ఆధారంగానే ఆ తర్వాత రాబోయే 34 ప్రశ్నల తలుపులు తెరుచుకుంటాయన్నమాట. ఆ 34 ప్రశ్నలను అడగాలా వద్దా అనేది ఖచ్చితంగా ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సీరియస్ విషయం ఉంది. అదేంటంటే ఇక్కడ మనం చేసే ఒక చిన్న తప్పు ఎంపిక డామినో ఎఫెక్ట్ లాగా మొత్తం డేటాను పాడుచేస్తోంది. అనవసరమైన డేటా ఎంట్రీ చేయడం లేదా అసలుకే తప్పు డేటా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ జరిగే చిన్న పొరపాటు తుది డేటాను పూర్తిగా మార్చేస్తోంది. అందుకే డేటా నమోదు చేసేటప్పుడు 100% అలర్ట్గా ఉండాలి. ఇక రెండవ విభాగానికి వద్దాం. 7వ ప్రశ్న, ఆప్షన్ల మ్యాప్. యాప్లో మనకు ఎలాంటి ఆప్షన్లు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం. యాప్లో ఆప్షన్లు చాలా స్పష్టంగానే డిజైన్ చేశారు. ఆప్షన్ 1 ఎంచుకుంటే అది నేరుగా నివాసం. ఆప్షన్ 3 నుండి 9 వరకు షాపులు, స్కూళ్ళు, హాస్పిటలు లాంటివి. ఇక ఆప్షన్ 0 అంటే అది నివాసయోగ్యమే, కాని ప్రస్తుతానికి ఖాళీగా ఉందని అర్థం. కాని వీటన్నింట్లో ఎన్యూమరేటర్లను ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేది ఆప్షన్ 2, అదే నివాసము మరియు ఇతర వాడక. ఒక్కసారి వీటిని క్విక్గా సమ్మరైజ్ చేసేద్దాం. ఆప్షన్ 1 ఎంచుకుంటే నేరుగా ఆ 34 ప్రశ్నలకు వెళ్ళిపోతాం. ఇక ఆప్షన్ 3 నుండి 9 అలాగే 0 ఎంచుకుంటే ఆ 34 ప్రశ్నలవసరమే ఉండదు. డైరెక్ట్గా సర్వే కాలమ్స్ దాటేస్తాం. ఇవి చాలా సింపుల్. కాబట్టి ఈ ఈజీ ఆప్షన్స్ని కాస్త పక్కన పెట్టి అసలైన కన్ఫ్యూజింగ్ పాయింట్పై మనం ఫోకస్ చేద్దాం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. 3వ విభాగం, ఆప్షన్ 2 అసలు వాడక. ఒకే బిల్డింగ్లో నివాసంతో పాటు ఏదైనా వ్యాపారం లాంటి వేరే వాడక కూడానున్నప్పుడు యాప్లో ఏం చేయాలి? ఒకసారి ఊహించుకుందాం. ఇది ఒకే బిల్డింగ్, కాని ముందువైపేమో ఒక చిన్న కిరాణా షాపుంది. దాని వెనకవైపు కుటుంబం నివసిస్తోంది. మన దేశంలో ఫీల్డ్లో ఇలాంటివి చాలా కామన్గా కనిపిస్తుంటాయి కదా. యాప్లో మనం ఈ ఆప్షన్ 2 ఎంచుకోగానే దానికి మరింత క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాల్సొస్తోంది. సరిగ్గా అప్పుడే యాప్లో ఒక డైలాగ్ బాక్స్ పాపప్ అవుతుంది. అందులో ఇది అసలు ఏ రకమైన వాడక అనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ ఒక్క ప్రశ్న దగ్గర ప్రతి ఎన్యూమరేటర్ కాస్త ఆగి ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే డేటా ఎంట్రీ ప్రాసెస్ 2 పూర్తిగా వేర్వేరు దారుల్లోకి చీలిపోతోంది. అందులో మొదటిది దారియే అంటే షాప్ మరియు నివాసం. ముందుగా ఈ ట్రాక్ని పరిశీలిద్దాం. ఒక బిల్డింగ్లో ముందువైపు షాపు పెట్టుకుని వెనుకవైపు నివసించే సాధారణ కుటుంబం ఉందనుకోండి. అప్పుడు సిస్టమ్ వాళ్లని ఒక రెగ్యులర్ కుటుంబంలాగానే ట్రీట్ చేస్తుంది. దాని రిజల్ట్ ఏంటి? ఆ కుటుంబానికి సంబంధించిన ఆ పెద్ద 34 ప్రశ్నల లిస్ట్ ఓపెన్ అవుతుంది. వాటన్నింటికీ తప్పనిసరిగా జవాబులు నమోదు చేయాల్సిందే. దీనికి యాప్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, యాప్లో మనకు ఈజ్ లాక్డ్ అలాగే ఈజ్ ఇన్స్టిట్యూషనల్ అని 2 చెక్ బాక్సులు కనిపిస్తాయి. ఈ సాధారణ షాపు మరియు నివాసం సందర్భంలో ఆ 2 బాక్సులను ఖాళీగా వదిలేయాలి. అలా వదిలేసి నెక్స్ట్ కొట్టగానే యాప్ ఆటోమేటిక్గా ఆ 34 ప్రశ్నల ఫారంను మన ముందుంచుతుంది. మరి ఒకవేళ అది సాధారణ కుటుంబం కాకపోతే పరిస్థితేంటి? ఇక్కడే మనం 5వ విభాగం, దారి బి అంటే సంస్థాగత కుటుంబం గురించి మాట్లాడుకోవాలి. ఉదాహరణకు ఒక హాస్టల్ లేదా ఒక జైలుందనుకుందాం. అక్కడ ఒక వార్డెన్,
అలాగే చాలామంది వ్యక్తులు కలిసి ఒకే చోట ఉంటుంటారు. ఇలాంటి సందర్భంలో మనం చేయాల్సిందేంటంటే ఈజ్ ఇన్స్టిట్యూషనల్ అనే బాక్స్ని టిక్ చేయాలి. అలా చెయ్యగానే మ్యాజిక్ లాగా సిస్టమ్ ఆటోమేటిక్గా ఒక కోడ్ను జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఎంతమంది నివసిస్తున్నారు, ఆ సంస్థ హెడ్ ఎవరు అనే బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు. వాళ్లను ఆ 34 ప్రశ్నలు అడగాల్సిన పని లేదు. ఇంతకీ సిస్టమ్ జనరేట్ చేసే ఆ కోడ్ ఏంటో తెలుసా? అదే 999. ఈ నంబర్ని మనం మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి. యాప్ స్క్రీన్ మీద 999 జనరేట్ అయిందంటే అది ఖచ్చితంగా ఒక సంస్థాగత కుటుంబం, అంటే ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్ అని అర్థం. డేటా నమోదులో ఇదొక పవర్ఫుల్ మార్కర్ లాంటిది. ఇప్పుడు ఈ రెండు దారుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూద్దాం. దారి ఏలో మనం చూసినట్టుగా సాధారణ షాపు ప్లస్ నివాసముంటే అది ఏకంగా 34 ప్రశ్నలకు తీసుకువెళుతోంది. అదే దారి బీలో ఇన్స్టిట్యూషనల్ అని టిక్ చేస్తే అది 999 కోడ్ను జనరేట్ చేసి కేవలం ప్రాథమిక వివరాలతోనే ముగుస్తోంది. గమనించాం కదా, యాప్లో మనం చేసే ఒకే ఒక చిన్న ఎంపిక ఫీల్డ్ వర్కర్ల డేటా ఎంట్రీలో ఎంత పెద్ద మార్పును తీసుకొస్తుందో. ఈ ప్రాసెస్ అంతా చూశాక మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే 7వ ప్రశ్న దగ్గర మనం చూపే ఖచ్చితత్వం మొత్తం సెన్సస్ సర్వే క్వాలిటీకి గ్యారంటీ ఇస్తుంది. ఇది కేవలం మన పని సమయాన్ని ఆదా చేసుకోవడం గురించి కాదు, రేపటి దేశ భవిష్యత్తు కోసం మనం సేకరిస్తున్న డేటా నాణ్యత గురించి. అందుకే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరగా ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ 7వ ప్రశ్నే మొత్తం సర్వేకు నిజమైన పునాది అయినప్పుడు ఈ రెండు కన్ఫ్యూజింగ్ దారులపై పట్టు సాధించడం వల్ల మన జాతీయ సెన్సస్ డేటా ఎంత ఖచ్చితంగా మారుతుందో ఒక్కసారి ఆలోచిద్దాం. అవును, యాప్లోని ఆ చిన్న స్క్రీన్పై తీసుకునే నిర్ణయాలే రేపటి మన జాతీయ గణాంకాలను నిర్దేశిస్తాయి. ఈ విశ్లేషణను ఫాలో అయినందుకు ధన్యవాదాలు. మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.